హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సిద్ధు స్టార్ సర్కిల్ ఆండ్రాయిడ్ యాప్. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో క్లాక్స్కి సంబంధించినటువంటి నెక్స్ట్ మోడల్ను చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ అండి. మీరు నార్మల్గా బయట యూట్యూబ్లో కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక బుక్లో చూసినప్పుడు మీకు జనరల్గా ఒక యాంగిల్ ఇచ్చేటువంటి అవకాశం ఎప్పుడు ఉంటుంది అని అంటే 0 డిగ్రీస్ అయితే దాని కోయిన్సిడెన్స్ అని అంటాం, ఏకీభవించడం అని అంటాం. లేదు ఒకవేళ 180 డిగ్రీస్ అయితే దాన్ని మనం స్ట్రేట్ లైన్ అని అంటాం. సో దాన్ని మనం సరళరేఖ ఏర్పరచడం అని అంటాం. ఒకవేళ 90 డిగ్రీస్ ఇస్తే కనుక దాన్ని మనం పర్పెండిక్యులర్ అని అంటాం. ఓకేనా? అంటే మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ అనేటువంటి 90 డిగ్రీస్ అది 2 టైమ్స్ ఏర్పడుతుంది ఒక క్లాక్లో. 0 డిగ్రీస్ అయితే 1 టైం ఏర్పడుతుంది. నెక్స్ట్ 180 డిగ్రీస్ అయినా కూడా 1 టైం ఏర్పడుతుంది 1 అవర్లో. ఓకేనా? సో ఈ విధంగా మీరు జనరల్గా కొన్ని బుక్స్లలో కానీ లేకపోతే కొన్ని యూట్యూబ్ వీడియోస్లలో కానీ మీరు అక్కడక్కడ చూసే ఉంటారు. అయితే ఇప్పుడు మనం కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో దానికోసం గాను మీకు ఒక కొత్త కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నా. సో అదే మనకు ఎస్టిమేటింగ్ ది టైం ఫ్రమ్ గివెన్ యాంగిల్. అంటే ఓన్లీ 0 డిగ్రీసో లేకపోతే 90 డిగ్రీసో లేకపోతే 180 డిగ్రీస్ అని కాకుండా మీకు ఏ యాంగిల్ ఇచ్చినా సరే ఈ ట్రిక్ తోటి మనం ఈజీగా ఆన్సర్లు చేయొచ్చు. ఓకేనా? సో అది మేబీ 30 కావచ్చు, 45 కావచ్చు, 75 కావచ్చు, 125 కావచ్చు, 150 కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. మీకు ఏ యాంగిల్ ఇచ్చినా సరే మీరు ఖచ్చితంగా ఆ యొక్క టైంను ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. ఓకేనా? సో అందుకోసమనే నేను పర్టికులర్గా 0 డిగ్రీసు, 90 డిగ్రీసు, 180 డిగ్రీస్ అని మాత్రమే చెప్పట్లేను. సో అది మాత్రం మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఎస్టిమేటింగ్ ది టైం ఫ్రమ్ గివెన్ యాంగిల్. అంటే ఒకవేళ ఇచ్చినటువంటి కోణాన్ని ఆధారంగా సమయాన్ని కనుగొనుట. ఓకేనా? సో ఒకవేళ కోణం ఇస్తాడు, దాని గురించి మనం సమయాన్ని కనుగొనాలి, అంటే టైంను కనుక్కోవాలి. రైట్. సో దానికోసం గాను ఫార్ములా. ఓకేనా? సో ఇది ఫార్ములానే తర్వాత ట్రిక్గా కూడా మనం మారుస్తాం. సరే ఒకసారి అయితే అబ్జర్వ్ చేయండి. మినిట్స్. ఓకేనా? మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు 2/11 ఆఫ్ A1 ± A2. ఓకేనా? సో మరొకసారి చూడండి. మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు 2/11 ఆఫ్ A1 ± A2. ఓకేనా? సో ఇది ఎక్కడి నుంచో రాలేదండి. మనం ఆల్రెడీ లాస్ట్ సెషన్స్లో కోణాన్ని కనుగొనేటువంటి విధానాన్ని గురించి నేర్చుకున్నాం. అక్కడ టీటా ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ నెక్స్ట్ 11/2 ఇంటూ మినిట్స్ -30 ఇంటూ అవర్స్ అనేటువంటి ఫార్ములానే కొంచెం మార్చి ఈ విధంగా చేసేటువంటి ప్రయత్నం చేసిన. ఓకేనా? అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. అసలు A1 అంటే ఏంటి, A2 అంటే ఏంటి? ఓకేనా? సో A1 అంటే ఏంటి అంటే మనకి ఎప్పుడైతే ఏదైనా టైం బిట్వీన్ అంటే 5 to 6 కావచ్చు, 7 to 8 కావచ్చు, 10 to 11 కావచ్చు, ఇలా ఎప్పుడైనా సరే 1 అవర్ లోపల ఆ మధ్యలో ఉండేటువంటి టైంనే కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఆ మధ్యలో ఉండేటువంటి టైంలో మనకు ఒకవేళ 8 to 9 అని ఇచ్చాడు అనుకోండి, అక్కడ స్మాలర్ అవర్ ఏముంటుంది, 8 ఉంటుంది. ఓకేనా? సో మనం A1 అంటే ఏమి తీసుకోవాలి అంటే ఏదైతే మనకి ఇచ్చినటువంటి టైం పీరియడ్లో స్మాలర్ అవర్ ఏదైతే ఉంటుందో చిన్న సంఖ్య. ఓకేనా? సో దాన్ని ఇంటూ 30 డిగ్రీస్ చేస్తే అది A1 డిగ్రీస్గా. నెక్స్ట్ A2 అంటే ఏంటంటే మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇస్తాడు. ఓకేనా? సో ఇన్ని యాంగిల్స్ తోటి మీరు ఫైండ్ అవుట్ చేస్తే టైం పీరియడ్ ఎంత అని. అది మేబీ 30 డిగ్రీస్ కావచ్చు, 60 డిగ్రీస్ కావచ్చు, 90 డిగ్రీస్ కావచ్చు, 180 డిగ్రీస్ కావచ్చు. అంటే వాడు ఇచ్చినటువంటి యాంగిల్ గివెన్ యాంగిల్ అని అంటాం. A1 అంటేనేమో స్మాలర్ అవర్ ఇంటూ 30 డిగ్రీస్ చేయాలి. A2 అంటేనేమో డైరెక్ట్ వాడు ఇచ్చినటువంటి యాంగిల్స్ని తీసుకోవాలి. ఓకేనా? సో అక్కడి వరకు ఫైన్, ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ మీరు ఒకసారి గమనించాలి. ఎప్పుడైనా సరే మన క్లాక్స్ అనేటువంటి టాపిక్లో 1 అవర్లో కేవలం 0 డిగ్రీసు 180 డిగ్రీస్కు మాత్రమే 1 టైం అనేటువంటిది అప్లికేబుల్ అవుతుంది. అంటే ఒక్కసారి మాత్రమే సమయాన్ని ఏర్పరుస్తుంది. ఎక్కడి నుంచి అట ఓన్లీ 0 డిగ్రీసు నెక్స్ట్ 180 డిగ్రీస్ దగ్గర మాత్రమే. మిగిలిన ఏ యాంగిల్స్ దగ్గరనైనా సరే ఖచ్చితంగా మనకు 2 టైం పీరియడ్స్ వస్తాయి. ఓకేనా? అంటే మనకు ప్లస్ చేసినప్పుడు ఒక టైం పీరియడ్ వస్తుంది, మైనస్ చేసినప్పుడు ఒక టైం పీరియడ్ వస్తుంది. అది మీరు ఒకసారి గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో దాంతోపాటు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ది వాల్యూ ఆఫ్ A1 ± A2 కెన్ బి నైదర్ నెగిటివ్. ఓకేనా? నార్ మోర్ దెన్ 330. ఇంకొకటి ఏం చేస్తున్నామనంటే ది మినిట్స్ కెన్ బి నైదర్. ఇక్కడ కూడా మినిట్సే అంటే దీని వాల్యూ ఆఫ్ అని అన్నాం. అఫ్కోర్స్ ఇక్కడ కూడా మినిట్సే ఏర్పడుతుంది. సో ఇక్కడ చూద్దాం. ది మినిట్స్ కెన్ బి నైదర్ నెగిటివ్ నార్ మోర్ దెన్ 60 అన్నాడు. ఓకేనా? ఎప్పుడు మైనస్ చేసినప్పుడు. ఓకేనా? సో దానికోసం ఇక్కడ నేను కొన్ని ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్ రాశాను చూడండి. 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఆఫ్ A1 ± A2 నెక్స్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 330. ఓకేనా? అంటే ఏంటన్నట్టు ఈ వాల్యూ అనేటువంటిది 0 కంటేనేమో ఎక్కువ ఉండాలి,
330 డిగ్రీస్ కంటే తక్కువ ఉండాలి, ఈ మీనింగ్ దీనిది. ఓకేనా. సో ఇక్కడ ఏంటి అన్నట్టు, ఒకవేళ ఈ వాల్యూ అనేటువంటిది దీన్ని చేసినప్పుడు 2/11 ఆఫ్ A1 ప్లస్ ఆర్ మైనస్ A2 అనేటువంటిది 60 కంటే తక్కువ ఉండాలి, నెక్స్ట్ 0 కంటే ఎక్కువ ఉండాలి. ఓకేనా. సో ఇది నోట్ పాయింట్లో ఉన్నటువంటి విషయం. అండ్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఒకవేళ మనకి ఇచ్చినటువంటి టైంలో A1 మైనస్ A2 అంటే లెస్ టైం అని, ఓకేనా, లెస్ టైం వస్తుంది. లేదు A1 ప్లస్ A2 అంటే మోర్ టైం వస్తుంది. ఓకేనా, అంటే ఎక్కువ సమయం వస్తుంది. సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆబ్వియస్లీ A1 మైనస్ A2 అంటే లెస్ టైం వస్తుంది, A1 ప్లస్ A2 అంటే మోర్ టైం వస్తుంది. ఓకేనా. సో మనకు ఒకవేళ ప్లస్ అన్నాడు కాబట్టి మోర్ టైం గురించి వస్తుంది, ఒకవేళ ఇక్కడ మైనస్ అన్నాడు కాబట్టి లెస్ టైం గురించి తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మీరు పెద్ద కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. మన క్వశ్చన్స్ చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను ఏమి చెప్పానో అదొకసారి ట్రిక్లో మళ్ళీ ఒకసారి రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా ఈ కాన్సెప్ట్ అనేటువంటిది ఎవర్ గ్రీన్ ఉంటుందండి. ఓకేనా. సో ప్రతిదానికి మనం మార్చాల్సినటువంటి పని లేదు. ఓన్లీ ఈ ఒక్క ఫార్ములా, ఈ ఒక్క ట్రిక్ తోటే ఇప్పుడున్నటువంటి మోడల్స్ అన్నిటిని కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. సో అది మళ్ళీ ఒకసారి చూడండి, మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు 2/11 ఆఫ్ A1 ప్లస్ ఆర్ మైనస్ A2. ఓకేనా. సో ఈ ట్రిక్ తోటి మనం కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, సో బోర్డు పైన మీకు ఆల్రెడీ ఒక క్వశ్చన్ రాసేటువంటి ప్రయత్నం చేశాను, అబ్జర్వ్ చేయండి. ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 7 and 8 సో బోత్ ది హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ విల్ మేక్ ఎన్ యాంగిల్ ఆఫ్ 45 డిగ్రీస్ అన్నాం. ఓకేనా. సో 7 నుండి 8 గంటల మధ్య రెండు ములులు 45 డిగ్రీల కోణాన్ని ఏర్పరిచేటువంటి సమయం ఎంత అన్నట్టు దాని మీనింగ్. ఓకేనా. సో తెలుగులోనైతే గడియారంలో సమయం 7 మరియు 8 గంటల మధ్య రెండు ములులు ఒకదానికొకటి 45 డిగ్రీల కోణాన్ని సూచించేటువంటి సమయం ఎంత అన్నట్టు. సో ఇక్కడ మీరు మళ్ళొకసారి గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నా, కేవలం 0 డిగ్రీస్ అండ్ 180 డిగ్రీస్ వద్ద మాత్రమే ఒక్కసారి మాత్రమే ఈ అంటే ఏదేని ఒక గంటలో ఒక్కసారి మాత్రమే అవి మీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. సో అది మీటింగ్ పాయింట్ అన్నట్టు. ఎప్పుడు 0 డిగ్రీస్ మరియు 180 డిగ్రీస్. ఎక్సెప్ట్ 0 డిగ్రీస్ లేదా 180 డిగ్రీస్ ఇచ్చినప్పుడు మనం ఇక్కడ ఏ డిగ్రీస్ ఇచ్చినా సరే అప్పుడు 2 టైమ్స్ అనేటువంటిది మనం టైం పీరియడ్ను ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. సో మరి మనకి ఇచ్చింది ఏంటి, 45 డిగ్రీస్. ఓకేనా. మరి 45 డిగ్రీస్ వచ్చిందంటే ఖచ్చితంగా ప్లస్ ఒకసారి తీసుకోవాలి, మైనస్ ఒకసారి తీసుకోవాలి. ఓకేనా. సో దానికోసం కానీ ముందేం చేయాలి, A1 A2 అనేటువంటి టైం పీరియడ్స్ వాటి యొక్క డిగ్రీస్ను మనం ఈక్వల్ చేసుకోవాలి. ఓకేనా. మనం ఒకసారి తీసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, A1 ఈజ్ ఈక్వల్ టు స్మాలర్ అవర్ అంటే 7. ఓకేనా. 7 అవర్స్ ఉంది ఇంటూ దేంతో 30 డిగ్రీస్ తోటి మనం ప్రోడక్ట్ ఇవ్వాలి. సో 7 × 3 ఎంత అంటే 210. ఓకేనా. సో 21 పక్కన 0 ఉంది కాబట్టి 0. నెక్స్ట్ A2 అంటే ఏంటి, గివెన్ యాంగిల్. మరి గివెన్ యాంగిల్ ఎంత ఇచ్చిండు, 45 డిగ్రీస్ ఇచ్చిండు కాబట్టి 45 డిగ్రీస్ ఇవ్వు. ఓకేనా. సో ఇంతకుముందే నేర్చుకున్నట్టు 0 డిగ్రీస్ మరియు 180 డిగ్రీల దగ్గర మాత్రమే ఓన్లీ 1 టైం మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఇవి కాకుండా మనకి ఏ డిగ్రీస్ ఇచ్చినా సరే 2 టైమ్స్ అనేటువంటి టైం పీరియడ్స్ మనకు వస్తాయి. ఓకేనా. సో దానికోసంగానే మనం ఏం చేస్తాం, కేస్ 1 కేస్ 2 తీసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ నేను తీసుకుంటున్నా కేస్ 1, రైట్. నెక్స్ట్ ఇక్కడ కేస్ 2 తీసుకుంటున్నా, అంటే ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ రైట్. సో టైం పీరియడ్ చిన్నదిగా ఉండడం కోసం నేనేం చేస్తున్నా, మైనస్ తీసుకుంటున్నా ఫస్టే. మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు 2/11 ఆఫ్ A1 మైనస్ A2. నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకోవాలి, ప్లస్ తీసుకోండి. మినిట్ ఈజ్ ఈక్వల్ టు 2/11 ఆఫ్ నెక్స్ట్ A1 ప్లస్ A2, రైట్. సో ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, ఇక్కడే మనం డైరెక్ట్ నెక్స్ట్ 2/11 ఆఫ్ A1 మైనస్ A2 అంటే ఏంది, ఈ 210 డిగ్రీస్లో నుంచి 45 డిగ్రీస్ అనేటువంటి దాన్ని మనం తీసేయాలి. ఓకేనా. సో మరి జనరల్గా 200లో నుంచి 45 తీసేస్తే, నెక్స్ట్ 200 నుంచి 45 తీసేస్తే 155కి ప్లస్ 10 కలపండి, 165 డిగ్రీస్ అంటే 165 డిగ్రీస్. నెక్స్ట్ ఇక్కడ కూడా మినిట్ ఈజ్ ఈక్వల్ టు చేద్దాం, 2/11 A1 ప్లస్ A2 అన్నాడు. A1 ప్లస్ అంటే 210 ప్లస్ 45 అంటే 255 డిగ్రీస్. ఓకేనా. సో ఇక్కడ ఏమన్నా క్యాన్సిలేషన్స్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో 11 1 జా 11, నెక్స్ట్ 11 5 జా. ఓకేనా. సో 15 × 2 జా ఎంత అంటే మొత్తం 30. ఓకేనా. అంటే ఇది 30 మినిట్స్ అన్నట్టు, ఇది 30 మినిట్స్ ఇక్కడ, రైట్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో చేస్తే మనకు 2 × 255. ఓకేనా. సో బేసికల్గా 2 × 2 అంటే 400 ప్లస్ 110 510. సో 510 డివైడెడ్ బై 11 చేద్దాం. నెక్స్ట్ 11 తోటి ఎంతలో వస్తుందో ఒకసారి చూద్దాం. 11 తోటి 11 4 44.
44 పోతే ఇంకా 70 ఉంటుంది. సో 11 ఆర్ల 66 అంటే ఇంకా 4 మిగులుతుంది కాబట్టి 46 పూర్ణాంకం 4/11 మినిట్స్. 46 పూర్ణాంకం 4/11 మినిట్స్. ఓకేనా. సో మరి బాగా అబ్జర్వ్ చేయండి, గడియారంలో 7 మరియు 8 గంటల మధ్య అన్నాడు. 7 మరియు 8 గంటల మధ్య అంటే ఈ వచ్చినటువంటి టైం ఎంత అన్నట్టు, ఇక్కడ 7 అవర్స్ 30 మినిట్స్ అన్నట్టు, ఇక్కడ 7 అవర్స్ 30 మినిట్స్. ఓకేనా. ఇక్కడ కూడా ఏంటన్నట్టు, నెక్స్ట్ 7 అవర్స్ 46 మినిట్స్ 4/11 సెకండ్స్. బేసికల్గా దీన్ని మనం ఈ విధంగా రాస్తే మైనస్లో ఈ విధంగా రాస్తే మినిట్స్ అని కూడా రాయొచ్చు. ఓకేనా. మరొకసారి చూడండి, జనరల్గా క్వశ్చన్లు అబ్జర్వ్ చేయండి. 7 to 8 మధ్యలో అన్నాడు, బిట్వీన్ 7 and 8 అన్నాడు. బిట్వీన్ 7 and 8 అంటే 7 కంటే ఎక్కువ ఉండాలి, 8 కంటే తక్కువ ఉండాలి. ఓకేనా. 7 కంటే ఎక్కువ ఉండాలి, 8 కంటే తక్కువ ఉండాలి. అంటే 7 మరియు 8 మధ్యలో ఉండాలన్నట్టు. 7:30 అంటే 7:30 గంటలప్పుడు 45 డిగ్రీస్ ఉంటుందని, 7 గంటల 46 పూర్ణాంకం 4/11 నిమిషాల దగ్గర కూడా 45 డిగ్రీల కోణంతో ఉంటుందని దాని అర్థం. ఓకేనా. సో ఈ విధంగా ఈ ట్రిక్ను ఉపయోగించి మీకు 7 to 8 కానీ, 8 to 9 కానీ, 5 to 6 కానీ, 4 to 5 కానీ ఏ విధంగానైనా సరే ఈ ట్రిక్ను ఉపయోగించి మీకు ఇచ్చినటువంటి ఏదైతే డిగ్రీస్ ఉందో దాన్ని A2గా, నెక్స్ట్ అందులో మనకు స్మాలర్ అవర్ ఏవైతే ఉంటుందో, చిన్న నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని 30 డిగ్రీస్ తోటి మల్టిప్లై చేస్తే మనకు ప్రతిసారి ఈ విధంగా 2 టైం పీరియడ్స్ అనేటువంటిది వస్తాయి. ఓకేనా. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్రకారంగా 7:30 మినిట్స్ ఓకే, 7:46 4/11 మినిట్స్ అనేటువంటిది కూడా ఓకే. ఓకేనా. మనకు ఆప్షన్స్లో ఏమున్నది, ఏ ఉన్నది, నెక్స్ట్ సి కూడా ఉంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ బోత్ ఏ అండ్ సి ఉంది కాబట్టి ఆప్షన్ డి అనేటువంటిది కరెక్టు. ఓకేనా. సో ఇలా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటన్నిటి గురించి డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి. రైట్ ఫ్రెండ్స్, సో ఒకసారి మీరు బోర్డు పైన అబ్జర్వ్ చేయొచ్చు. మనం A1 అనేటువంటి డిగ్రీస్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, గివెన్ టైం. ఓకేనా. అది కూడా బిట్వీన్ టైం ఇచ్చినప్పుడు ఏ విధంగా ఆన్సర్లు చేయాలి. సో దానికోసం కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నా. సో దీన్ని బట్టి మీరు అంచనా వేయొచ్చు. తర్వాత వచ్చేటువంటి క్వశ్చన్స్ అన్నిటికి కూడా సో ఈ ట్రిక్స్ తోటి మనం ఆన్సర్లు ఈజీగా చేయొచ్చు. ఓకేనా. సో ఎందుకంటే చాలామంది విద్యార్థులకి బిట్వీన్ టైంలో A1 డిగ్రీస్ను అంటే ఎగ్జాక్ట్లీ 5 to 6, 7 to 8 ఇస్తే ఓకే, బట్ 7:30 to 8 కానీ, 2:30 to 3 కానీ ఈ విధంగా ఇచ్చినప్పుడు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకేనా. వాళ్ళందరి కోసం A1 డిగ్రీస్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా. రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. బిట్వీన్ 7 and 8 అన్నాడు. ఓకేనా. A1 అంటే ఏంటి, స్మాలర్ అవర్ ఇంటూ 30 డిగ్రీస్ అన్నాం. ఓకేనా. మరి స్మాలర్ అవర్ ఏంటిది ఇక్కడ 7, కాబట్టి సింపుల్ 7 into 30 డిగ్రీస్ కాబట్టి 210 డిగ్రీస్. ఓకేనా. సింపుల్. నెక్స్ట్ ఇక్కడ కూడా 5 అన్నాడు. ఓకేనా. 5 and 6 మధ్యలో అన్నాడు. ఇక్కడ స్మాలర్ అవర్ 5 కాబట్టి 5 into 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 150 డిగ్రీస్. ఓకేనా. ఇక్కడ కూడా ఏం చేంజెస్ లేవు. రైట్. ఇక్కడే చేంజెస్ ఉంది. ఓకేనా. జనరల్గా మనం ఏం తీసుకుంటామంటే, జనరల్గా ఒకసారి చూద్దాం. ఇక్కడ 12 మరియు 1 మధ్యలో A1 డిగ్రీస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే చాలామంది ఏం చేస్తారంటే 12 into 30. ఓకేనా. 12 into 30. సో 12 into 30 అంటే ఏంటిది, 12 into 30 అంటే 360 డిగ్రీస్ అవుతుంది. సో 360 డిగ్రీస్ అవుతుంది. మరి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం ఏం చెప్పినాం, ది మినిట్స్. ఓకేనా. A1 A2 కలిపితేనే మోర్ దెన్ 330 డిగ్రీస్ ఉండొద్దని చెప్తున్నాం. ఓకేనా. అంటే A1 A2 కలిపితేనే మనం మోర్ దెన్ 330 డిగ్రీస్ ఉండొద్దని చెప్పినప్పుడు ఇలా 360 డిగ్రీస్ అని అంటే అది రైటా రాంగా, ఆబ్వియస్లీ రాంగ్. ఓకేనా. సో దానికోసం గాను మీరు ఇక్కడ ఏం చేయాలి అని అంటే ఈ 12కు బదులు 0 తీసుకోవాలి. ఓకేనా. సో 12కు బదులు ఏం తీసుకోవాలి, 0 తీసుకోవాలి. మరి అప్పుడు 0 తీసుకుంటే ఇక్కడ కూడా ఏమొస్తుంది, 0నే వస్తుంది. ఓకేనా. కాబట్టి 0 into 30 డిగ్రీస్ ఎంత అంటే 0 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. ఎప్పుడైనా సరే బిట్వీన్ టైము 12 and 1 అన్నాడంటే ఆ 12ను మనం కాస్త 0గా తీసుకోవాలి. ఓకేనా. సో అదొకటి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ బిట్వీన్ 5:30 and 6 మధ్యలో A1 డిగ్రీస్ ఫైండ్ అవుట్ చేయాలన్నాడు. మరి 5:30 అంటే ఏంటిది, స్మాలర్ అవర్ కేవలం 5 మాత్రమే. మనకు 5:30 to 6 మధ్యలో కూడా ఖచ్చితంగా 5 అనేటువంటిదేమో చిన్న అవర్ వస్తుంది, నెక్స్ట్ 6 అంటేనో బిగ్ అవర్ వస్తుంది. ఓకేనా. సో కాబట్టి మనం 5నే తీసుకోవాలి. సో 5 into 30 డిగ్రీస్ ఎంత అంటే 150 డిగ్రీస్. 150 డిగ్రీస్. ఓకేనా. రైట్. సో ఇప్పుడు 2:30 to 3 అన్నా కూడా మనం ఏం తీసుకోవాలి, ఇందులో ఇచ్చినటువంటి వాటిలలో చిన్న నెంబర్ 2 కాబట్టి 2 into 30 ఓకేనా తీసుకుంటే మనకు 60 డిగ్రీస్ అనేటువంటిది ఆన్సర్. ఓకేనా. సో ఈ విధంగా A1 అనేటువంటి డిగ్రీస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికోసం మళ్ళీ పర్టికులర్గా క్వశ్చన్స్ అన్నీ రాసి
A1 A2 అనేటువంటి డిగ్రీస్ని ఫైండ్ అవుట్ చేసి టైం పీరియడ్ను ఫైండ్ అవుట్ చేయాలి అంటే దానికి కొంచెం టైం వేస్ట్ నాకన. మీకు A1 డిగ్రీస్ తెలిస్తే ఆటోమేటిక్గా A2 డిగ్రీస్ వాడు ఇచ్చినటువంటిదే కదా. సో ఆ రెండింటిని ఒకసారి ప్లస్ చేయాలి, ఒకసారి మైనస్ చేయాలి. ఓకేనా. సో కాబట్టి ముందు మీకు వీటికి సంబంధించినటువంటి A1 డిగ్రీస్ ఫైండ్ అవుట్ చేయడం వస్తే ఆటోమేటిక్గా మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నిటి కూడా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్స్ని కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఎట్ వాట్ టైం బిట్వీన్, ఓకేనా. సో 5 and 6 గురించి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు బోర్డు పైన ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎట్ వాట్ టైం బిట్వీన్ 5 and 6 బోత్ ది హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ విల్ మేక్ అన్ యాంగిల్ ఆఫ్ 95 degrees ఫర్ ది ఫస్ట్ టైం అన్నాడు. ఓకేనా. గడియారంలో 5 మరియు 6 గంటల సమయం మధ్య మొదటిసారిగా 2 ముళ్ళులు 95 డిగ్రీల కోణంతో చేసేటువంటి సమయం ఎంత అన్నట్టు తెలుగులో. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ టైం సెకండ్ టైం అనేటువంటి మీనింగ్ చూడండి. సో జనరల్గా ఇంతకుముందు చెప్పినట్టు మన స్టేట్ ఎగ్జామినేషన్స్లలో ఇంత ఇన్డెప్త్ క్వశ్చన్స్ అనేటువంటిది మనం చూడము. ఎందుకనంటే అక్కడ కేవలం 3 పాయింట్స్ మాత్రమే ఉంటాయి. అంటే 0 degrees అయితే కోఇన్సిడెన్స్ అని, నెక్స్ట్ 180 degrees అయితేనేమో మనకు స్ట్రైట్ లైన్ అని, నెక్స్ట్ 90 degrees అయితే కనుక మనం పర్పెండిక్యులర్ అని నేర్చుకుంటాం. ఓకేనా. అంటే ఏకీభవించేటువంటి సమయం, సరళ రేఖని ఏర్పరిచేటువంటి సమయం, లంబకోణాన్ని ఏర్పరిచేటువంటి సమయం. ఈ 3 కోణాల గురించే మీరు దాదాపు అన్ని బుక్లలో ఉంటుంది. ఆ విధంగానే క్వశ్చన్స్ డిజైన్ చేస్తూ ఉంటారు. బట్ మీరు కొంచెం హై స్టాండర్డ్ క్వశ్చన్స్ చూడాలి అనుకుంటే, అంటే ఫర్దర్ హయ్యర్ ఎగ్జామినేషన్స్ లైక్ SSCGL కావచ్చు, CHSL కావచ్చు, బ్యాంక్ POs కావచ్చు, నెక్స్ట్ ఒకవేళ కొంచెం AP SI కానీ ఆ తెలంగాణ SI పేపర్ కానీ చూసినప్పుడు కొంచెం హై స్టాండర్డ్ క్వశ్చన్స్ ఏమైనా వస్తున్నాయి అంటే ఇలాంటి మోడల్స్లలో వచ్చేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి మీరు కూడా కొంచెం హై స్టాండర్డ్లో నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకేనా. ఏదో పైన నేర్చుకొని మనం సిలబస్ అయిపోయిందని నేను చెప్పేటువంటి వ్యక్తిని కాదు. సో మీరు కూడా ఖచ్చితంగా ఇన్డెప్త్గా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకేనా. కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్ అండ్ డిఫరెంట్ మోడల్ సంబంధించినటువంటి క్వశ్చన్సే మీతో డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నా. రైట్, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ టైం అన్నాడంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ టైం అన్నాడంటే మీనింగ్ ఏంటి? జనరల్గా మీరు ఒకసారి ఏదైనా సరే, ఇప్పుడు నేను ఇక్కడ ఒక క్లాక్ గురించి రాసేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఏమన్నాడు? 5 and 6 అన్నాడు. ఓకేనా. సో సపోజ్ ఇక్కడ 3, నెక్స్ట్ ఇక్కడ 4, నెక్స్ట్ ఇక్కడ 5, నెక్స్ట్ ఇక్కడ 6 అని అనుకుందాం. ఓకేనా. 5 and 6 అంటే ఏంది? ఇక్కడ ఏదైతే షేడెడ్ ఏరియా ఉందో సో వీటి మధ్యలో అన్నట్టే కదా. ఓకేనా. సో 5 and 6 మధ్యలో ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే జనరల్గా ఇక్కడ 12 కాబట్టి ఇక్కడ 5 అన్నట్టు. ఓకేనా. సో ఈ 5 కాస్త ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి 5 and 6 మధ్యలో అంటే ఇదేమో హాఫ్ ఆఫ్ ది పార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇది హాఫ్ ఆఫ్ ది పార్ట్ అవుతుంది. ఓకేనా. ఒకవేళ మనకు ఇచ్చినటువంటి గడియారంలోని నిమిషాల ముళ్ళు సపోజ్ ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏంటి 5:15, 5:20, 5:25, 5:30. ఓకేనా. ఇదేంటి ఫస్ట్ పార్ట్ అన్నట్టు, ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ ఇటు సైడ్ వస్తుంది 5:30, నెక్స్ట్ 5:35, నెక్స్ట్ 5:40, నెక్స్ట్ 5:45, 5:50, నెక్స్ట్ 5:55. ఈ విధంగా తీసుకుంటాం. అంటే ఇదేమో సెకండ్ పార్ట్ అని తీసుకోండి, ఇదేమో ఫస్ట్ పార్ట్ అని తీసుకోండి. ఇది ఫస్ట్ పార్ట్ అండి. ఓకేనా. ఫస్ట్ టైం. ఇదేంటిది అన్నట్టు, ఇది సెకండ్ టైం. ఓకేనా. మరి ఫస్ట్ టైం ఎప్పుడు వస్తుంది? మైనస్ చేసినప్పుడు వస్తుంది. సెకండ్ టైం ఎప్పుడు వస్తుంది? ప్లస్ చేసినప్పుడు వస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ టైం అంటే ఏంటిది? మనం డిక్రీజ్ చేస్తాం. ఓకేనా. డిగ్రీస్ తగ్గినాయంటే అర్థమైంది టైం కూడా తగ్గింది అన్నట్టు, డిగ్రీస్ పెరిగినాయంటే అర్థమైంది అన్నట్టు టైం కూడా పెరిగింది అన్నట్టు. ఓకేనా. సో అందుకోసం మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకేనా. సో ఈ భాగం ఎక్కడి వరకు అంటే 180 degrees. ఓకేనా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ తీసుకుంటే మోర్ దెన్ 180 degrees. అవునా కదా. సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఈ భాగాన్ని ఏమో ఫస్ట్ పార్ట్గా, ఈ భాగాన్ని ఏమో సెకండ్ పార్ట్గా తీసుకుంటాం. ఓకేనా. సో అప్పుడు ఫస్ట్ టైం అంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఓకేనా. సెకండ్ టైం అంటే ఏం చేయాలి? అప్పుడు ప్లస్ చేస్తే సరిపోతుంది. రైట్. సో ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందు మనం ఏం చేయాలి? ఈ ఇచ్చినటువంటి ఫార్ములా ఆధారంగా మనం A1 కనుక్కోవాలి. A1 ఈజ్ ఈక్వల్ టు ఏంటి? స్మాలర్ అవర్ అంటే ఏంటిది? 5 × 30 degrees తోటి మల్టిప్లై చేయండి. అంటే మనకు 150 degrees అనేటువంటిది A1. A2 అంటే ఏంటిది? వాడు ఇచ్చినటువంటి గివెన్ యాంగిల్ ఎంత ఇచ్చిండు? మనకు 95 degrees ఇచ్చిండు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఫార్ములా అప్లై చేద్దాం. మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు 2/11 ఆఫ్ A1 మైనస్ A2 చేయాలి. A1 ప్లస్ A2 చేయొద్దు, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ టైం అని అడగబట్టి మైనస్ చేయాలి, సెకండ్ టైం అని అంటే ప్లస్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు మనం A1 మైనస్ A2 చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో అవగాహన కోసం ఒక స్టెప్ మీకోసం రాసే ప్రయత్నం చేస్తా. నెక్స్ట్ 2/11 ఆఫ్ A1 మైనస్ A2 అంటే ఏంటి? A1 అంటే 150, నెక్స్ట్ A2 అంటే 95 అంటే ఎంత? 55 degrees. అవునా కదండి, 55 degrees. సో 11 1s 11 5s 5 × 2s ఎంత? 10 minutes. ఓకేనా. అంటే మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు?
5 hours 10 minutes ఓకేనా 5 hours and 10 minutes ఎందుకంటే ఇక్కడ 10 minutes వచ్చింది కాబట్టి సో ఇక్కడ 5 hours 10 minutes అంటే ఆప్షన్ బి అనేటువంటిది కరెక్ట్ ఓకేనా ఒకవేళ మీకు సెకండ్ టైం అని కూడా క్వశ్చన్లు అడిగిండి అనుకోండి అప్పుడు మనం ఏం చేయాలి A1 + A2 చేయాలి A1 + A2 చేయాలంటే ఏంది ఈ 150కి 95 యాడ్ చేయాలి ఓకేనా సో 245 అవుతుంది సో 150కి 95 యాడ్ చేస్తే 245 అవుతుంది ఆ 245ని ఇంటూ 2 చేసి /11 చేస్తే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి టైం పీరియడ్ ఎంత వస్తే అంత ఆన్సర్ ఓకేనా సో ఎందుకు ఈ క్వశ్చన్ చెప్పాల్సి వచ్చిందనంటే జనరల్గా ఇప్పుడు నేను 5 to లేకపోతే ఇంతకుముందు చెప్పినట్టు 8 నుంచి 9 కానీ 10 నుంచి 11 కానీ 4 నుంచి 5 కానీ ఇలా ఏ నెంబర్లు వేసినా సరే అదే మోడలు ఆ డిజిట్లు మాత్రమే మారుతాయి కానీ మనకు కావాల్సింది ఏంటి మోడల్స్ మాత్రమే ఇంపార్టెంట్ ఎక్కువ క్వశ్చన్స్ చెప్పడం అనేది ఇంపార్టెంట్ కాదు ఓకేనా మోడల్స్ రేపు ఎగ్జామినేషన్స్లో ఈ విధంగా క్వశ్చన్ అడిగాడు అనుకోండి ఓకేనా ఫర్ ది ఫస్ట్ టైం ఫర్ ది సెకండ్ టైం అని అంటే ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఇంతవరకు చూడకపోతే ఎగ్జామినేషన్లో సడన్గా చూస్తే కొంచెం భయం అనేటువంటిది కలుగుతుంది కాబట్టి మనం ఇప్పుడే కొంచెం హై స్టాండర్డ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఓకేనా సో ఇలాంటి టైప్ ఆఫ్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి డిస్కస్ చేద్దాం చూడండి రైట్ ఫ్రెండ్స్ ఇప్పుడు బోర్డు పైన క్వశ్చన్ చూసేటువంటి ప్రయత్నం చేయండి సో జనరల్గా క్వశ్చన్స్ అయితే మనం అవర్స్ మధ్యలో అడిగేటువంటి అవకాశం ఉంటుంది సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసినటువంటి విధంగా ఇప్పుడు క్వశ్చన్ 5:30 to 6 మధ్యలో రెండు ముళ్ళు 90 డిగ్రీల కోణం చేస్తే ఏ సమయంలో అవి కలుసుకునేటువంటి అవకాశం ఉందని క్వశ్చన్లు అడగడం జరిగింది సో ఇక్కడ మనం ఫస్ట్ టైం సెకండ్ టైం అనేటువంటి వర్డ్స్ ఏం వినిపించట్లేదు కానీ ఇన్బిల్ట్గా క్వశ్చన్స్లో 5:30 to 6 మధ్యలో అడిగిందంటే ఏంది సెకండ్ టైం అడిగిందన్నట్టేనా అవునా కదండి కానీ అక్కడ మనం సెకండ్ టైం అనేటువంటి మెన్షన్ చేయలేదు కాబట్టి మనం కేస్ 1 కేస్ 2 రెండు తీసుకోవాల్సి వస్తుంది ఓకేనంటే 2/11 A1 - A2 తీసుకోవాలి 2/11 ఆఫ్ A1 + A2 కూడా తీసుకోవాలి ఓకేనా సో రెండు కేసెస్లలో మనం సెకండ్ కేసునే ప్రామాణికంగా తీసుకుంటాం ఎందుకంటే మనకు క్లియర్గా తెలుస్తుంది 5:30 to 6 మధ్యలో అంటుండు ఓకేనా 5 to 6 మధ్యలో అంటే రెండు తీసుకోవాలి 5 to నెక్స్ట్ 5:30 మధ్యలో అంటే జనరల్గా ఫస్ట్ టైం తీసుకుంటే సరిపోతుంది 5:30 to 6 అని అంటే సెకండ్ టైం తీసుకుంటే సరిపోతుంది బట్ మీ అవేర్నెస్ కోసం అవగాహన కోసం నేను రెండు కేసులు కూడా తీసుకొని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఓకేనా రైట్ సో ఇప్పుడు మనం A1 ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా సో A1 ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంతకుముందు నేర్చుకున్నట్టు ఇందులో స్మాలర్ అవర్ 5 ఓకేనా సో 5 × 30 సో 5:30 అంటే 150 degrees ఓకేనా సో ఇది డిగ్రీస్ నెక్స్ట్ A2 అంటే ఏంటి 70 degrees ఓకేనా సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇంతకుముందు 90 degrees అని చెప్పాను నేను సో ఇక్కడైతే మనకి ఇచ్చింది 70 degrees మేబీ 90 ఇచ్చినా సరే ఆన్సర్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు బట్ ఇక్కడ 70 degrees ఇచ్చిండు అది ఒకసారి గమనించేటువంటి ప్రయత్నం చేయండి రైట్ సో ఇక్కడ A1 - A2 చేయాలి A1 + A2 చేయాలి రెండు కేసెస్లలో ఓకేనా సో ఇక్కడ నేను ఫస్ట్ కేసు రాసేటువంటి ప్రయత్నం చేస్తున్నా సో 2/11 ఆఫ్ A1 - A2 ఓకేనా అంటే 150లో నుంచి 70 తీసేయండి సో 150లో నుంచి 70 తీసేస్తే 80 సో ఇక్కడ మనం క్యాన్సిలేషన్స్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం సో 2 × 8 ఎంత అంటే 160 160/11 160/11 అంటే 11 తోటి 11 1s 11 నెక్స్ట్ ఇంకొక 50 ఉంటుంది సో 11 4s 44 6 ఉంటుంది /11 minutes ఓకేనా సో అంటే సింపుల్గా 5 hours 14 పూర్ణాంకం 6/11 minutes అనేటువంటిది ఫస్ట్ కేసులో వచ్చింది సో సెకండ్ కేసులో చూద్దాం ఓకేనా సో సెకండ్ కేసులో ఏం చేస్తాం 2/11 ఆఫ్ A1 + A2 ఓకేనా ఇక సింపుల్ డైరెక్ట్ చేద్దాం A1 + A2 అంటే 15 + 7 220 సో 220 degrees నెక్స్ట్ 11 తోటి ఒకసారి క్యాన్సిల్ అవుతుంది కదా సో 11 1s 11 20s సో 20 × 2s ఎంత 40 సో 40 అంటే ఏం చెప్తాం మనం 5 hours 40 minutes అని చెప్తాం 5 hours 40 minutes అని చెప్తాం సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఆన్సర్స్లలో ఒకవేళ 5 hours 14 6/11 minutes ఉండి ఇక్కడ 5 hours 40 minutes ఉంటే ఖచ్చితంగా ఆప్షన్ మనం 5 hours 40 minutes మాత్రమే మనం మార్క్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే బిట్వీన్ ది టైం చూడండి 5:30 to 6 మధ్యలో అన్నాడు మరి ఇక్కడ 5:30 to 6 మధ్యలో ఉందా ఇది 5 to 5:30 మధ్యలో ఉంది ఇది ఓకేనా సో ఇక్కడ కావాలంటే మీకు రాసేటువంటి ప్రయత్నం చేస్తూ చూడండి ఇక్కడ బిట్వీన్ 5 to 5 and 5:30 ఓకేనా ఇది బిట్వీన్ మధ్యలో నెక్స్ట్ ఇక్కడ ఏముంది బిట్వీన్ 5:30 and 6 మధ్యలో ఉంది అవునా కదా రైట్ సో ఈ విధంగా
మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి అనుగుణంగా A1 - A2నా A1 + A2నా ఫస్ట్ టైం అడిగిండా, సెకండ్ టైం అడిగిండా, లేకపోతే బిట్వీన్ టైం అనేటువంటిది ఎగ్జాక్ట్లీ 2 అవర్స్ మధ్యలో ఉందా, లేదా ఆ ఇచ్చినటువంటి అవర్స్లలో 30 మినిట్స్ ఉందా, 40 మినిట్స్ ఉందా, ఒక్కసారి క్వశ్చన్స్ అడుగుతాడు. ఏమని ఇక్కడ మనం 5:40 మినిట్స్ వచ్చింది కదా, కొంచెం మిమ్మల్ని లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ చేయాలనే ఉద్దేశంతో క్వశ్చన్లు ఏమి అడుగుతారంటే 5:40 and 6 మధ్యలో అని అడుగుతాడు. ఓకేనా, లేదా 5:40 అంటే ఎగ్జాక్ట్లీ 5:40 వస్తుంది కదా, 5:38 మరియు 6 మధ్యలో ఉండేటువంటి టైం పీరియడ్ని తెలపండి అని అంటాడు. సో ఎగ్జామినరు మిమ్మల్ని కన్ఫ్యూజింగ్ చేయడానికి ఏదైనా సరే క్వశ్చన్స్ అడగవచ్చు. ఓకేనా, సో మోడల్స్ ఏదైనా కావచ్చు, కానీ మీరు ఇక్కడ ఇచ్చినటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది మరవద్దు. ఎందుకంటే ఈ ఒక ట్రిక్ నేర్చుకోండి. సో మీకు 70 కాదు 90, 180, 140 ఏ డిగ్రీస్ ఇచ్చినా సరే ఆన్సర్ చేయొచ్చు. మనం డిగ్రీస్ ఇస్తే ప్రతిదానికి మార్చాల్సినటువంటి పనేం లేదు. ఓకేనా, ఒక్కోసారి కొన్ని బుక్స్లలో 0 డిగ్రీస్కి ఒక ఫార్ములా, 180 డిగ్రీస్కి ఇంకో ఫార్ములా, 90 డిగ్రీస్కి ఇంకో ఫార్ములా, ఈ విధంగా మనం బుక్స్లలో చూస్తూ ఉంటాం. సో ఇక్కడ యూనిక్గా ఉన్నటువంటి ఒక ట్రిక్. సో దీన్ని ఒక్కదాన్ని నేర్చుకుంటే మనం ఇంకా ఫర్దర్గా వచ్చేటువంటి చాలా మోడల్స్ కూడా ఆన్సర్లు చేయొచ్చు. ఓకేనా, సో ఈ మోడల్ని అయితే మనం ఎస్టిమేటింగ్ ది టైం ఫ్రమ్ గివెన్ యాంగిల్ అనేటువంటి మోడల్ గురించి నేర్చుకున్నాం. సో మరొక సెషన్లో ఇంకా ఇంతకంటే బెటర్గా ఉన్నటువంటి ట్రిక్స్ మరియు కొన్ని మోడల్స్ అనేటువంటి డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా, సో థ్యాంక్ యూ సో మచ్.